హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఏంటంటే చాలామందికి సైడ్స్ ఎక్కువ తక్కువ వస్తుంటాయి కదా. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ, బ్యాక్ పార్ట్ తక్కువ, లేదంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ, ఫ్రంట్ పార్ట్ తక్కువ, అట్లా ఎగుడు దిగుడుగా వస్తుంటాయి కదా. అలా రాకుండా పర్ఫెక్ట్గా సమానంగా, లేదంటే చేతుల దగ్గరైనా తేడా రావచ్చు, అలా రాకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూసేసేయండి బ్లౌజు. ఫస్ట్ అయితే మనం ఒక బ్లౌజ్ని తీసుకుని దాని బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఒకసారి మార్కింగ్, బ్లౌజు ఎంత ఉన్నదన్నది నేను ఒకసారి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత మనం టేప్ తోటి ఎంత మెజర్మెంట్స్ ఉన్నదన్నది మనం కొలుచుకోవచ్చు అనమాట. ఊరికే నేను ఆ సైజు వరకు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాం. ఈ కింద మనం ప్రతిదానికి కూడా మనం మార్జిన్ అనేది వదులుకోవాలన్నమాట. లేదంటే మనం కుట్టినప్పుడు అది లెంత్ అనేది తక్కువైపోతూ ఉంటుందన్నమాట. సైడ్ కనుక మార్జిన్ వదులుకోకపోతే టైట్ అయిపోవటం. ఇక్కడ మనం కొంచెం క్రాస్ వచ్చింది కదా, ఆ క్రాస్ని తీసేసుకుందాం. ఏ క్లాత్కైనా కొంచెం క్రాస్ అనేది వస్తుంది. ఆ క్రాస్ని తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. లేదంటే బ్లౌజ్ కూడా క్రాస్గా కిందకి పైకి అవుతుంది అనమాట. అలా కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే బ్లౌజు లెంత్ ఎంత ఉన్నదని నేను కొలుచుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ బ్యాక్ పార్ట్ ఏముందలే ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కట్ చేసుకుందామని అనుకుంటే చెడిపోతుంది అనమాట జాకెట్. అలా కాకుండా బ్యాక్ పార్ట్ మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, మనం మార్జిన్ అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు మార్జిన్ తీసుకుంటున్నాను. మీరు కూడా 1/2 ఇంచు మార్జిన్ అనేది పెట్టేసుకోవాలి లెంత్. నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5, 14 ఉంటుంది. 14 పెట్టేసుకుందాం. 14 పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే దానివల్ల మనకి కుట్లలోకి వెళ్ళిపోయినా కూడా బ్లౌజ్ లెంత్ అనేది తగ్గకుండా ఉంటుంది. అందుకని నేను 13.5 ఉంటే 14 అనేది 13.5కి 14 పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ అనేది కూడా మనం మెజర్ చేసుకోవాలన్నమాట. సైడ్ లెంత్ ఎంత ఉన్నది అనేది కూడా మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. బ్లౌజు 8 ఉంది. 8 మనం కింద మార్జిన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం పర్ఫెక్ట్గా 8 అనేది మనం పెట్టేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఈ కింద లెంత్ విడ్త్ ఎంత ఉన్నదన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం కూడా మనం పెట్టేసుకోవాలి. 8 ఉంది. సేమ్ ఇది కూడాను 8 పెట్టేసుకున్నాం. బ్యాక్ పార్ట్ మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు అక్కడ ఎక్కువ వచ్చింది కదా, డాట్ ఏం ముందుకు వచ్చింది. ప్లస్ అదేమి, ఎందుకంటే ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ సైడు, భుజం దగ్గర నుంచి మనం స్ట్రైట్గా తీసుకుని డాట్ వేసుకునే దగ్గర మనం ఆ లెంత్ కూడా అది కూడా మెజర్ చేసుకుని నేను అక్కడ ఖాళీ అనేది వదులుకున్నాను. లేదంటే బ్లౌజ్ అనేది టైట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దానికి నేను సెపరేట్గానే పెట్టుకుంటానండి. అందుకని బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ అనేది కూడా, ఫిట్టింగ్. ఇక్కడ మనం షోల్డర్, నెక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాము. కట్ చేయటం కాదు, మార్క్ చేస్తున్నాము. ఆ నెక్ పార్ట్ కూడాను ఇక్కడ ఫ్రంట్ కింద 4.5 అట్లా 4 ఉంది. 4.5 పెట్టుకుందాం. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు, స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు అట్లా ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు 2.5 ఇంచుకి తీసుకోకండి, ఎందుకంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి అనమాట. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే 2.75 తీసుకోండి. అంతకుమించి 3 ఏదన్నా 3 లోపే తీసుకోవాలి. మనం 3 వచ్చేటట్టు తీసుకోవాలి, లేదంటే భుజాలు కంపల్సరీ జారిపోతాయి అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనం పైన భుజం లావుగా ఉన్నవాళ్ళు ఏంటంటే 3 తీసేసుకోండి. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, నాకు మొత్తం అంతా కలిపి 3 ఉందన్నమాట. అంటే కుట్టేటప్పటికి 2.5 ఉంటుంది. 2.5 కానీ 2.75 కానీ వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం తీసుకుంటే నేను ఖర్చుతో సహా పెట్టేసుకున్నాను. అక్కడ 3 పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను ఇక్కడ కూడా 3 అనేది యాడ్ చేసుకుని ఒక స్ట్రైట్ లైను, ఒక స్లీపింగ్ లైన్ లాంటిది గీసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ మనం ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా ఎల్ షేప్ అనేది మనకి కావాల్సి వస్తుంది అనమాట. లేదంటే మనకి కరెక్ట్గా రాదనమాట. ఆర్మ్ హోల్ అనేది వంకర టింకరగా పోతుంది కదా. సో అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా చిరాగ్గా కనపడుతుంది. అలా కనపడకుండా మనం ఆర్మ్ హోల్ అనేది గీసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ వేరే నాకు పేపర్ కటింగ్ అనేది చేసి పెట్టేసుకుంటాను. ఒకసారి నేను అదే
బ్లౌజ్ మీద పెట్టి కట్ చేసేసుకుంటాను. కానీ ఈ వీడియో మీకు చూపించాలని చెప్పేసి ఆల్రెడీ మార్కింగ్ చేసిన దాని మీద కూడా నేను మళ్ళీ మీకోసం అనేది ఒకసారి మళ్ళీ మార్కింగ్ చేసి చూపిస్తున్నానమాట. ఇప్పుడు ఆర్మ్ హోలు ఎంత ఉంది సైజ్ అని చెప్పేసి లూజ్ ఎంత ఉందని నేను ఇక్కడ కొలుచుకున్నాను. నాకు 8 వచ్చిందనమాట. 8 అంటే ఇక్కడ మనం పైన పావించి వదిలేసుకుని కొలుచుకోవాలి. ఇప్పుడు వదలకుండా కొలిచాను, ఇప్పుడు వదిలేసి కొలుద్దాము. ఓకేనా? అది ఈ పక్క నుంచి కొలిస్తే కరెక్ట్గా 8 వచ్చింది. ఆ పైది మనకు మార్జిన్ అనమాట, పావించి అనేది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఏదన్నా కూడా ఒకటి పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా రెండోది కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కరెక్ట్గా అలా బ్లౌజ్ పెట్టుకుని కొంచెం మార్కింగ్ చేసుకుని మళ్ళీ మనం ఈ లోపలే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలంటే ఎనీ షేప్ ఏదైనా కూడా డ్రా చేసుకోవచ్చు. బయటికి రాకుండా డ్రా చేసుకోండి. అంటే పైన వరకు మాత్రం అస్సలు బయటికి రాకూడదు. కింద మీ ఇష్టం అనమాట. మీకు ఏ రకమైన కావాలంటే ఆ రకంగా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఆర్మ్ హోల్కి కూడా లూజ్ ఆర్మ్ హోల్కి కూడా మార్జిన్ అనేది పెట్టేసుకున్నాం. పైన కూడా మనం మార్జిన్ అనేది తీసుకున్నాం అనమాట. ప్రతిదానికి మనం ఏ విధంగా మార్జిన్ ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు కానీ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోకూడదు. లేదంటే మనకు మార్జిన్ లేకుండా తీసుకున్నాం అంటే బ్లౌజ్ టైట్ అయిపోవటం, చిన్నదైపోవటం, అందుకే అలా జరుగుతూ ఉంటాయి అనమాట. బయట మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు అంటే టైలర్ దగ్గర వాళ్ళు ఏ మిస్టేక్స్ పొరపాటున చేసినా కూడా మన బ్లౌజ్ అనేది మనకే చెడిపోతుంది అనమాట. టైట్ అయిపోవటం, చిన్నదైపోవటం అనేది జరుగుతుంటాయి అనమాట. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, బిజీగా కుడుతుంటారు కదా. సో అందుకని చెప్పేసి అలా అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి అనమాట. ఒక్కసారి పర్ఫెక్ట్గా వచ్చినా కూడా రెండోసారో మూడోసారో ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఎంత మంచి జాకెట్ అయినా కూడా ఒక్కొక్కసారి చెడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం ఆలోచించి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను మార్జిన్ చేసాం కదా, చేసిన దాన్ని కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మిగిలిన క్లాత్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అయితే బాగా వస్తుంది కదా షేప్ అనేది. మనం ఎవరైనా క్రాస్ కటింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్కి బ్యాక్ పార్ట్ని మిగిలిన బ్లౌజ్ పీస్ మీద క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా కాకుండా క్రాస్గా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్ కటింగ్ కావాలి అనుకునే వాళ్ళు, స్ట్రైట్గా కావాలనుకున్న స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ తోటి మార్కింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఎంత ఉంది అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సేమ్ మొత్తం అంతా ఒకసారి అట్లా పెట్టుకుని పైన మార్కింగ్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ని మనం తీసేసుకోవచ్చు. మొత్తం భుజాలు, సైడు, ఆర్మ్ హోలు అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం ఏ మార్కింగ్ వేసుకోవాలన్నా ఫ్రంట్ పార్ట్ ఈ లోపలే వేసుకోవాలి, బయటికి రాకుండాను. అప్పుడైతేనే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కూడా సమానంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కొన్ని చిన్న మిస్టేక్స్ అనమాట. వాళ్ళకి చాలా వీడియోలు చూసి ఉండొచ్చు, అయినా కానీ ఇంత వివరంగా ఎవరు చెప్పుండకపోవచ్చు. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. లేదంటే ఎవరైనా కూడా అసలు కటింగ్ స్టిచ్చింగే చాలా కష్టము, దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వటం అంటే ఇంకా కష్టము. ఈ విధంగా నేను మీకోసం ఎవరికైనా ఉపయోగపడుతుందనే దాంతో నేను ఇస్తున్నాను అనమాట. లేదంటే మ్యూజిక్ యాడ్ చేసేసినట్టయితే మీకు అర్థం కాదు కదా. సో అది ఇక్కడ మనం కొలుచుకున్నాం కదా, పైన భుజం దగ్గర నుంచి కింద వరకు కొలుచుకుని ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ కూడా మనం ఎంత ఉంది షేప్ బెల్ట్ అది వదిలేసి మిగిలింది ఎంత ఉందని కొలుచుకోవాలి. 3 ఉంది, 3 మనం ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. 3 ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాము. అండ్ పైన ఒక పావించు మార్జిన్ పెట్టుకోవాలి కదా, మార్జిన్ పెట్టుకుంటే మనకి కిందకు వచ్చిందనమాట. ఒక పావించు మార్జిన్ అని కూడా పెట్టేసుకున్నాను. ఎక్కువ సాగదీయకుండా ఫ్రంట్ పార్ట్ మనం చూసుకోవాలన్నమాట. ఎక్కువ సాగదీసామంటే లూజ్ అయిపోవటం, సాగిపోవటం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ మనం ఎంత వచ్చిందో కూడా ఒకసారి చూసుకోవాలి. మార్జిన్ అనేది పెట్టుకున్నాను మళ్ళీ ఇక్కడ కూడాను ఒక పావించు. అండ్ ఇక్కడ షేప్ బెల్ట్ సైజు పొడుగు ఎంత ఉన్నది కూడా చూసుకుని మనం దాన్ని ఈ పీస్లో మనం తగ్గించాలన్నమాట. షేప్ బెల్ట్ అనేది మనం ఇక్కడ తీయకూడదు, సెపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది 2.5 ఉంది. ఆ 2.5 మనం ఈ సైడ్లో తగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ 2.5 మనం ఈ సైడ్లో తగ్గించేసుకుని ఇప్పుడు ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట. అంటే తగ్గించుకున్నాం, పైకి ఒక పావించి మార్జిన్ అనేది పైకి పెట్టుకున్నాం.
అలాగే నెక్ లైన్, ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కూడా చూసుకుని 8 ఉంది. 8ని సేమ్ అదే విధంగా మనం మార్జిన్ అనేది వదిలేసుకుని 8ని ఇలాగా రౌండ్ నెక్ అయితే రౌండ్, మీరు ఫ్రంట్ ఏది పెట్టుకోవాలనుకుంటే అది అలాగే డ్రా చేసుకోవచ్చు. మ్యాక్సిమం రౌండే వస్తుంటుంది. బ్యాక్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ అంత ప్రిఫర్ చేయం కదా, సో అదనమాట. రౌండ్ నెక్ ఇలాగ మనం పెట్టేసుకోవాలి. మార్జిన్ తగ్గకుండా అనమాట. మార్జిన్ తగ్గకుండా పెట్టుకుంటే మనకి కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఒక లైన్ అనేది గీసేసుకున్నాం. ఇక్కడ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అటు సైడ్ కూడా మనం మార్జిన్ అనేది పెట్టుకున్నాం. మరి ఇక్కడ మధ్యలో డాట్ ఉంది కదా, ఇక్కడ మనం మార్జిన్ అనేది పెట్టుకోలేదు, అందుకని అలా స్లీపింగ్ లైన్ లాగా వచ్చిందనమాట. ఇప్పుడు దాన్ని కూడా ఒక డాట్ లాగా పెట్టుకుని మార్జిన్ మనం పెట్టుకుంటే ఒక 1/2 ఇంచు దాకా ఈ విధంగా మనకి కర్వ్ లాగా వస్తుంది అనమాట. ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఈ లెంత్ ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. మళ్ళీని చూసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా జాగ్రత్తగా మనం మార్జిన్ కట్ అవ్వకుండా మార్జిన్ పెట్టుకున్న తర్వాతే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. మనం షేప్ పట్టి అనేది వేరే చోట తీసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ కొంచెం లోపలికనమాట తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి బాగా మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా తీసుకోవటం వల్ల ఒక చిన్న పీస్ అనమాట, క్రాస్గా ఇట్లా మధ్యలో ఈ పక్కన ఆ పక్కన పోకుండా మధ్యలో మాత్రమే ఈ విధంగా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బ్యాక్ వంపు ఉంటుంది కదా మనకి కొంచెం, అప్పుడు మనం బ్యాక్ వైపు ఫ్రంట్ ఒకేలాగా ఉన్నట్లయితే మనకి తిత్తుల్లాగా వస్తుందన్నమాట. జాకెట్ లూజ్గా తిత్తులుగా బాగా రాదనమాట. ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది ఇది ఏమంటారు, డాట్స్ అనేది వేసుకుంటాం అనమాట. బ్లౌజ్కి మనం 3 డాట్స్ అనేది వేసుకుంటాం కదా, ఆ 3 డాట్స్ మనం ఇక్కడ వేసుకుంటున్నాము. కొంచెం పైకి పెట్టుకుని వేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మధ్యలోకి మిడిల్లోకి మనం మిడిల్లోకి వేసుకోవాలి ఇది. అండ్ మిడిల్లోకి చూసుకొని ఒక స్లీపింగ్ లైన్ లాగా గీసుకోవాలన్నమాట. ఒక 2 ఇంచెస్ మించి పెట్టకండి. ఇది ఎలాగంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలాగా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. మనం కింద చూసారు కదా పర్ఫెక్ట్గాను డ్రా చేసిన దగ్గరే అక్కడే వచ్చిందనమాట. అక్కడే రావాలి, అక్కడే వస్తేనే మనకి కరెక్ట్గా డాట్ అనేది కరెక్ట్గా వేసుకున్నట్టు. ఇప్పుడు 3rd డాట్, ఫస్ట్ అయితే ఈ 2 డాట్లు వేసుకోవాలి. ఈ 2 డాట్లలో మిడిల్లో మనకి 3rd డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది సన్నగా ఉండేవాళ్ళు ఏంటంటే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సన్నగా ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకునేటట్టు చేసుకోండి డాట్స్. ఈ 4th డాట్ ఏంటంటే ఇంకా సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకనమాట. వాళ్ళకి 4th డాట్ వేయచ్చు. లేదు మామూలుగా కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళకి ఏంటంటే 4th డాట్ వేయక్కర్లేదు. ఇదేంటంటే లావుగా ఉండేవాళ్ళకేమో కొంచెం తగ్గించి వేసుకోండి ఈ డాట్స్. సన్నగా ఉండేవాళ్ళు కొంచెం దగ్గరికి వేసుకోండి, 3 దగ్గరికి వచ్చేటట్టు వేసుకోండి. ఇదనమాట. ఈ డాట్స్లో కూడా మనకి చాలా ఇది ఉందన్నమాట. కుట్టినప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ అనేవి నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను హ్యాండ్స్ అనేవి కొంచెం పొడుగు చేతులు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ట్రెండ్ లాగా నడుస్తుంది కదా అందరూ, అందుకని చెప్పేసి పొడుగు చేతులే పెడుతున్నాను. ఇది ఎంత ఉన్నదన్నది నేను ఫస్ట్ ఏదైనా కూడా మార్కింగ్ అనేది చేసేసుకుంటాను. చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొలుచుకొని పెట్టుకుంటాను అనమాట. లెంత్ అనేది పెట్టుకున్నాం. ఇక్కడ ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి మనం. ఆ బాక్స్లో హ్యాండ్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా స్టాండింగ్ లైన్ లాగా గీసుకున్న తర్వాత ఇప్పుడు కరువు లాగా గీసుకోవాలన్నమాట. దాన్ని కలుపుకోవాలన్నమాట మనం. అక్కడ నుంచి ఒక కరువు లాగా ఈ విధమైన షేప్తో గీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట.
అండ్ ఇదేమో మార్జిన్ వేసేసుకున్నాము. ఇది ఒక బ్లౌజ్ పీసేనండి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకండి 80-90 సెంటీమీటర్స్ మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది. లావుగా ఉండే వాళ్ళకైతే మీటరు కావాల్సి వస్తుందనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేసాం మనం. కట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గర మనం స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ మార్జిన్ మిగిలిపోయింది కూడా తీసేసుకుని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉంది కదా, సేమ్ ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఖర్చు అనేది తీసామో ఈ విధంగా కూడా ఇక్కడ కూడా మనం స్లీవ్స్కి తీయాలన్నమాట. ఇవి రెండు పీసెస్కి మాత్రమే తీయాలి. ఆ పక్క దానికి బ్యాక్ సైడ్కి తీయాల్సిన అవసరం ఉండదు, తీయకూడదు కూడాను. అయితే ఈ విధంగా మనం సన్నగా తీసుకోవాలి. ఓన్లీ మిడిల్ పార్ట్లో మాత్రమే సన్నగా తీసుకోవాలి. ఇక్కడ మనం క్లచెస్ అనేది కొట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా క్లచ్ కొట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం కుట్టుకునేటప్పుడు ఆ మార్కింగ్ చెరిగిపోవచ్చు. కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ క్లచెస్ అనేవి కొట్టుకుంటే అక్కడికి కరెక్ట్గా మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి గీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టుకోవాలని. సో అన్నిటికీ కూడా మనం ఇప్పటివరకు క్లచెస్ కొట్టలేదు కదా, సో ఇప్పుడు అన్నిటికీ క్లచెస్ కొట్టేసుకుందాం. సన్నగా మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ దాటి రాకుండా సన్నగా కొట్టుకోండి. లేదంటే అసలు కొత్త వాళ్ళు అయితే రాకపోతే కొంచెం కొట్టకండి. లేదు మార్జిన్ దాటి వచ్చిందంటే మాత్రం బ్లౌజ్ చెడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. మార్జిన్ మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు దగ్గర కూడా క్లచ్ కొట్టుకోవాలి. డాట్స్ అంటారు, మేమైతే క్లచ్ అంటాము. డాట్స్ అంటారు, క్లచ్స్ అంటారు, ఏదేదో అంటారు కదా, ఎవరు దాన్ని బట్టి. నాకు నేర్పించిన ఆవిడైతే క్లచ్ అని చెప్పింది. నేనే కూడా అప్పటి నుంచి అట్లా అంటం అలవాటు అనమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు అనేది తీసుకోవాలి. ఇది నేను చూసారా జాకెట్ని లోడింగ్ చేశాను అనమాట. లోడింగ్ తోటి చూసారు కదా, పీసెస్ అనే బయటికి రాకుండా కనపడుతుంది కదా. సైడ్ తప్పితే సైడు ఓవర్లాక్ చేయించుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నేను లోడింగ్ ఎలా చేయాలని కూడా నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది. తప్పదు, ఇంకా ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఇలాగే ఉంటాయండి, లెంతీగానే ఉంటాయి కొంచెం. మనకి స్టిచ్చింగ్ కట్టింగ్ రెండు కలిపి పెట్టారంటే మాత్రం ఇంకా ఇదైపోతుంది. ఇంత వివరంగా పెట్టాలి అంటే మాత్రం 1 అవర్ కూడా పట్టేస్తుంది అనమాట. ఇప్పటికీ ఇది 20 మినిట్స్ వీడియో అయిపోయింది కదా. అది మనం ఈ సైడ్ ఎంత ఉందన్నది కొలుచుకుని ఒక 2.5 అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఖర్చుతో కలుపుకుని అనమాట పెట్టేసుకున్న తర్వాత ఒక పావించు మనం ఇది మార్జిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సేమ్ అంతే, ఆ మార్జిన్ అలా కలుపుకోవాలి చివరి నుంచి ఆ చివరికి. సేమ్ షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుసుకుని మనం షేప్ బెల్ట్ తీసుకుంటే మనం అది అటాచ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు మామూలుగా తీసేసామంటే మాత్రం కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఒకసారి ఇది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదన్నది ఒక్కసారి చూసుకుందాము. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుందాం. చూసారు కదా, పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ కూడా పెట్టుకున్నాను. మనకు ఖర్చు అంతా ఇది ఖర్చు అది ఖర్చు ఈ రెండు కూడా మనకు కుట్లలోకి వెళ్ళిపోతాయి అనమాట. చూసారు కదా, సమానంగా వచ్చింది, ఎక్కువగా కూడా రాలేదు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి మిగిలిపోయింది సరిపోలేదు అనుకుంటున్నారా, అదేమీ లేదండి. ఇక్కడ మనం డాట్ పోస్తాం కదా, ఈ విధంగా డాట్ పోసినప్పుడు సరిపోతాయి అనమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వరకు డాట్స్ పోస్తాం కదా, అదిగో చూసారా ఫ్రంట్ సరిపోయింది కదా, రెండు సమానంగా వచ్చినాయి. అందుకనే మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా డాట్ పోసినప్పుడు రెండు సమానంగా వస్తాయి. ఏం మిగిలిపోయింది అనుకోకలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఈ విధంగా చేసినట్లయితే ఈ సైడ్స్ ఎడ్జెస్ అనేవి సమానంగా వస్తాయి అనమాట. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కూడా చంకలు అంటారు కదా, ఆమ్ హోల్ దగ్గర కరెక్ట్గా వస్తుంది అనమాట.
ఇక్కడ సైడ్ చేతుల దగ్గర కూడా సమానంగా వస్తుంది. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితేనే చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చింటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి.